హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు సాంబార్ పౌడర్ మనకి 3 months దాకా ఫ్రెష్గా స్టాక్ ఉండేలాగా చూపిస్తానండి. మనకి 1 monthకి సరిపడా చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి టైం లేని వాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, అలా ఉన్న వాళ్ళు 6 monthsకి 1 yearకి కూడా అంటే క్వాంటిటీ పెంచుకొని ఈ పౌడర్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సినంత మాత్రం వీక్లీ కానీ లేదా మంత్లీకి సరిపడా బయట పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవచ్చు. బయట పెట్టినా కూడా ఎలాగ అంటే పాడయ్యేదేమీ ఉండదన్నమాట. ఇందులో వెల్లుల్లి అలాంటివి ఏవి వాడము. ఇలా పౌడర్లు చేసి పెట్టుకున్నామంటే మనకి కర్రీస్ చేసేప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు సాంబార్ కారం అయితే తయారు చేసే ప్రొసీజర్ అయితే చూపిస్తానండి. మనం ఇలా పులుసు అవన్నీ తయారు చేసుకున్నాక 1-2 టేబుల్ స్పూన్లు చల్ల నీళ్ళల్లోనే కలుపుకుంటే మనకి సాంబార్లో కలిపినప్పుడు ఏంటంటే అవి ఉండలు గడ్డ కట్టకుండా ఉంటాయన్నమాట. ఎప్పుడైనా మనకి ఇలా పౌడర్ ఐటమ్స్ హీట్ వాటర్లో కానీ ఆయిల్లో కానీ అలాగ డైరెక్ట్గా వేసామంటే అది గడ్డలుగా ఉంటుందన్నమాట. ఇలా మనం యాడ్ చేసేటప్పుడు కూల్ వాటర్లోనే మిక్స్ చేసి వేసుకోవాలి. లేదు అంటే తాలింపు వేసే టైంలో అయినా సరే ఈ సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. దీన్ని ఎలా తయారు చేయాలో చూస్తానన్నమాట. ముందుగా పాన్ పెట్టుకోవాలి. అందులో 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1 కప్పు మినప్పప్పు వేసుకోవాలి. తరువాత 1 కప్పు కందిపప్పు అన్నమాట. ఈ 3 డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఆయిల్ లేకుండా ఉత్తవే వేయించుకోవాలన్నమాట. బాగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రం సిమ్లోనే వేయించుకోవాలండి. పెద్ద మంట పెట్టామంటే లోపల అనేది హీట్ అవ్వకుండా పైనేమో మాడిపోతాయన్నమాట. మనకి ఆ బ్లాక్ కలర్గా మాడిన వచ్చిందంటే ఆ సాంబార్ పౌడర్ పాడైపోతుందన్నమాట. అంటే దాని టేస్ట్ పోతుంది, కలర్ పోతుంది. అందుకని కొంచెం చేసుకునేప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఇవి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసిన తర్వాత 1 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. ఈ 3 విడిగా వేయించుకోవాలి. ఇవి కూడా సిమ్లోనే వేయించుకోవాలండి. ఇవి తొందరగానే వేగుతాయన్నమాట. ఇవి మెంతులు కూడా మాడకుండా చూసుకోండి, చేదొస్తాయి. తర్వాత మిరియాలు, బియ్యం అండి. బియ్యం 1 కప్పు, మిరియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకొని ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇలా పప్పులన్నీ విడివిడిగా డ్రై రోస్ట్ ఎందుకు చేస్తున్నామంటే ఇందులో ఒకటి తొందరగా వేగేది ఉంటుంది, ఒకటి లేట్గా వేగేది ఉంటుంది. అందుకని అవి విడివిడిగానే వేయించుకోవాలండి. తరువాత అన్నీ అయిపోయిన తర్వాత కరివేపాకండి, చెట్టుది ఫ్రెష్ది కోసుకొచ్చాను. వేసిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. ఈ కరివేపాకు వేగేలోపు మనకి ఎండుమిరగాయలు ఆ వేడికి అనేది బాగా వేగుతాయన్నమాట. ఎండుమిర్చి వేగింది లేంది అనేది మనకి కాయలు ఇలా మెత్తగా అతుక్కున్నట్లుంటాయి కదండి, అవి మనకి ఉబ్బుతాయి. కలర్ కూడా డ్రై రోస్ట్ అవుతుందన్నమాట, చేంజ్ అవుతుంది. ఈ విధంగా కరివేపాకు, ఎండుమిర్చిలో ఉన్న తేమంతా పోయే వరకు డ్రై రోస్ట్ చేసుకొని అన్నీ చల్లార్చుకొని ఒక ప్లేట్లో అయితే ఇలాగా చల్లారి పెట్టుకోవాలండి. తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా మిక్సీ వేసుకోవాలి. వేడి మీద వేసామంటే మనకి ముద్దలాగా అయిపోయి తొందరగా పాడవుతుంది. మనం మిక్సీ పట్టిన తర్వాత కూడా ఆ ప్లేట్లోనే మనం బాగా కొంచెం సేపు అయితే ఆరపెట్టుకోవాలన్నమాట. అంటే మనం పిండి మిల్లు నుంచి, గ్రైండర్ నుంచి తెచ్చినప్పుడు కాసేపు వేడిగా ఉంటుంది కదా, అలా ఆరపెట్టేసేసుకొని ఒక 1 hour, 1/2 hour ఆగిన తర్వాత ఇలాగా స్టీల్ జార్లో కానీ, గ్లాస్ జార్లో కానీ, ప్లాస్టిక్ దాంట్లో కానీ మీరు స్టోర్ చేసుకున్నారంటే తడి చేతులు పెట్టకుండా 1 టేబుల్ స్పూన్ అందులో పెట్టేసేసుకొని మీకు కావాల్సినప్పుడు వాడుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.